చంపడం కాదు, చావుని పరిచయం చేస్తే చాలు. ఇప్పటికే అరడజన్ సార్లు మన చేతుల్లో చచ్చి బతికింది పాకిస్తాన్. మళ్లీ చావు కోరుకుంటోంది. భారత్ ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైపోయింది. అరేబియా సముద్రంలో ఆల్రెడీ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఇండియా చేతుల్లో ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంది. ఏంటది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. అప్పుడు దొరికిన కసబ్ అనే ఒక రాక్షసుడిని లోపలేసి బిర్యానీ పెట్టి ఉరి తీసి పైకి పంపించాం. కానీ ఆ తరువాత కూడా వందలు వేల మంది కసబుల్ని పుట్టించి వాళ్ల మనస్సుల్లో విషాన్ని నింపి చేతికి తుపాకులిచ్చి మన మీద కుసుగొలుపుతోంది మదమెక్కిన దాయాది దేశం. సో తిత్తి తీయాల్సింది వీళ్లకు కాదు, తిమ్మిరెక్కిన పాకిస్తాన్కి. ఎక్కడ నొక్కితే నెత్తికెక్కిన కళ్ళు కిందకు దిగుస్తాయో, ఎక్కడ మెలి తిప్పితే నరాలు తెగి చావు కేక పెడతాడో అక్కడే నొక్కబోతోంది ఇండియా. भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया, उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. India's spirit will never be broken by terrorism. అవును, ఇది కేవలం పర్యాటకుల మీద జరిగిన దాడి మాత్రమే కాదు, దేశపు ఆత్మ మీద జరిగిన దాడి. ఇక్కడ నెత్తురోడింది 28 మంది భారతీయులే కావచ్చు, కానీ గాయపడింది మాత్రం స్పిరిట్ ఆఫ్ ఇండియా. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి గుండె రగులుతోంది, రక్తం మరుగుతోంది. పెహల్గాంలో దుస్సాహసానికి పాల్పడింది పాకిస్తానే అని, సీమాంతర తీవ్రవాదం దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మేలుకున్నా ప్రయోజనం లేదని ఆలోచిస్తోంది, ఆక్రోశిస్తోంది దేశం. గత 45 ఏళ్లలో 122 సార్లు మన మీద దాడి చేసి దొంగ దెబ్బ తీసింది పాకిస్తాన్. గత ఏడాదిలోనే 2 నెలల గ్యాప్లో 4 సార్లు తెగబడింది. కశ్మీర్లోనే కాదు, దేశం లోపలికి కూడా చొరబడి మారణహోమం సృష్టించింది. కానీ అవన్నీ ఒక ఎత్తు, మొన్నటి పెహల్గాం దాడి ఒక్కటి ఒక ఎత్తు. దేశ ప్రజానీకంలో ఇప్పుడొచ్చిన ఆవేశం, ఇప్పుడు కనిపిస్తున్న సాలిడారిటీ గతంలో ఎప్పుడూ లేదు. కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా అందరి నోట ఒక్కటే మాట, గెట్ రెడీ ఫర్ వార్. ఒకటి ప్రభుత్వ లెవెల్లో చర్చలు, 2 యూఎన్ అప్రోచ్ కావచ్చు, వాళ్ళ దగ్గర అసిస్టెన్స్ తీసుకోవాలి, 3rd వచ్చి వార్. ఇదే నేను చెప్పదలుచుకున్నది. టెర్రరిజం ఆపాలని ప్రయత్నం మనకి మన వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ముఖ్యంగా ఆర్మీ వ్యవస్థ ఉంది, మనం ఆపగలము. కానీ వాళ్ళలో ఉన్న రాక్షసత్వాన్ని మనం ఆపలేము. యుద్ధం మన నీతి కాకపోయినా పాకిస్తాన్ పై యుద్ధమే చెయ్యాలన్న కసి కనిపిస్తోంది అన్ని వైపులా. ఇండియా పాకిస్తాన్ మధ్య దూరాన్ని ఆ స్థాయిలో పెంచింది పెహల్గాం నరమేధం. మిమ్మల్ని పుట్టించిన వాళ్ళను ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు, కలుగులోంచి బయటకు లాగి కొడతాం, మరోసారి తీవ్రవాదం అనే మాట వినిపించకుండా చేస్తామని ప్రపంచానికంతా వినిపించేలా హెచ్చరించింది భారత్ ప్రభుత్వం. టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బిహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. పైగా పహల్గాంలో టూరిస్టుల ఊచకోతను కశ్మీర్ సమస్యగానే చూడటం లేదు, యావత్ భారతావని సమస్య అని ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మతాన్ని గుర్తించి, ధర్మాన్ని ప్రశ్నించి ఫలానా మతం వాళ్ళనే చంపాలన్న ముష్కరుల ఉన్మాదం ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు తావిచ్చింది. 120 కోట్ల మంది హిందువులు మానసికంగా ఒక్కటయ్యారా అనే భావన, ముఖ్యంగా భారత్ లాంటి లౌకికవాద దేశంలో ఏదైతే భావోద్వేగ చీలిక రాకూడదని కోరుకున్నామో అది వచ్చేసిందా అనే ఆందోళన. నేపాల్, మారిషస్ లాంటి హిందూ డామినేషన్ ఉన్న దేశాలు సైతం పాకిస్తాన్ ను తిట్టిపోస్తున్నాయి. ఆల్రెడీ హిందుత్వను ఏమా సీరియస్ గా తీసుకునే మోదీ సర్కార్ సైతం ఇజ్జత్ కా సవాల్ గా తీసుకుని వాట్ నెక్స్ట్ అంటూ యుద్ధ ప్రాతిపదికన కదులుతోంది. పాకిస్తాన్ తో మనం చెయ్యబోయేది యుద్ధమేనా? ఒకవేళ చేస్తే గీస్తే ఎటువంటి యుద్ధం?
మన గుండెల మీద తన్ని పారిపోయిన పిరికి పందల్ని పట్టుకునే ప్రయత్నమైతే జరుగుతోంది. కొందరు ఇంకా అక్కడే నక్కి ఉన్నారు అన్న సందేహంతో జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. అటు నరహంతుకుల ఊహా చిత్రాల్ని రిలీజ్ చేసి జల్లెడ పడుతోంది. ఇటు భారత్ వేస్తున్న ఎత్తుగడలతో పాకిస్తాన్కి త్వరలో సినిమా కనిపించబోతోంది. మిలిటరీ చర్యలకు దిగుతుందని ఊహించి సరిహద్దుల్లో తమ వనరులన్నింటినీ మోహరించుకుని కూర్చుంది పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఇండియా మాత్రం మరోవైపు నుంచి నరుక్కొస్తుందా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోంమంత్రి ములాఖాత్, ఉగ్ర ఘటనపై ఆరాధీసిన అఖిలపక్ష భేటీ, వాగా సరిహద్దు ఉన్నపళంగా మూసివేత, సరిహద్దుల్లో అటారీ దగ్గర చెక్పోస్ట్ క్లోజ్, పాకిస్తానీయులకిచ్చిన వీసాలన్నీ రద్దు, తిరుమల సహా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మిలిటరీ మాక్ డ్రిల్, పహల్గామ్ టూరేసిన ఇండియన్ ఆర్మీ చీఫ్ ద్వివేది, బోర్డర్లో బీఎస్ఎఫ్ జవాన్ను బంధించిన పాక్ గగనతలంలో మన విమానాలకు నో ఎంట్రీ, సైన్యానికి సెలవుల్ని రద్దు చేసిన పాక్ సర్కార్. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు గట్టిగా అలుముకున్నాయని, రాగల 48 గంటల్లో ఏదైనా జరగొచ్చని, ఉపద్రవానికి సిద్ధం కావాలని చెప్పడానికి ఇంతకంటే బలమైన సంకేతాలు ఇంకేం కావాలి? కానీ వీటన్నింటికంటే భీకరమైన పరిణామం ఇంకోటుంది. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేసింది భారత్ సర్కార్. మిసైళ్లతో విరుచుకుపడితేనో, పిస్తోళ్లు పేలితేనో, రక్తపాతం సృష్టిస్తేనో, చావు కేకలు వినిపిస్తేనో యుద్ధం చేసినట్టు కాదు. అవతలి వాణ్ణి ఏదో విధంగా దెబ్బతీసి దారికి తెచ్చుకోవడాన్ని కూడా యుద్ధమని అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ పై మనం అటువంటి యుద్ధాన్నే చేయబోతున్నామా? ఇండియాతో ఎందుకు పెట్టుకున్నామా అని పాకిస్తాన్ కొన్నేళ్ల తర్వాత కూడా పశ్చాత్తాపపడేలా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెల్లగా కోమాలోకి తీసుకెళ్లగలిగేలా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఇండియా. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 6 ఉపనదుల నీటిని ఇండియా, పాకిస్తాన్ పంచుకుంటూ వస్తున్నాయి. గతంలో ఎన్నిసార్లు ఎంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా, దౌత్య సంబంధాలు ఎంతలా దెబ్బతిన్నా సింధు వాటర్ డీల్ జోలికి వెళ్లలేదు ఇండియా. సింధు, జీలం, చినాబ్ నదుల నీటిపై పాకిస్తాన్ కు హక్కుంది. బియాస్, సట్లెజ్ నదీ జలాలు కూడా విద్యుదుత్పత్తికి మాత్రమే వినియోగించుకుని మిగతా నీళ్లను పాకిస్తాన్ కు అప్పజెప్పాలి. ఇన్నాళ్లు ఈ 2 ఉపనదుల నీటిపైనే ఆధారపడింది పాకిస్తాన్. ఇప్పుడు వాటి మీద మనం కట్టుకున్న డ్యాముల్లో గేట్లు మూసేస్తే పాకిస్తాన్ నిలువునా ఎండిపోవడం ఖాయం. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాల్లో కోట్లాది మంది పాకిస్తానీయులు తాగునీటికి కూడా నోచుకోలేరు. పాకిస్తాన్ వ్యవసాయానికి వాడే నీటిలో 80% సింధు నదీ జలాలు. ఆ దేశ రాజకీయాలకు, సైన్యానికి ఆయువు పట్టు లాంటి పంజాబ్ ప్రావిన్స్ కు ఇదే జీవనాడి. అల్టిమేట్ గా పాకిస్తానీయుల ఆహార భద్రతకు సింధు నది ప్రధాన ఆధారం. ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన్న స్థితికి చేరి భూగర్భ జలాలు ఇంకిపోయి ఇప్పటికే తీవ్ర నీటి కరువుతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్ కు సింధు నది నీళ్లు కూడా ఆగిపోతే భవిష్యత్తు అగమ్య గోచరమే. సింధు నదికి ఎగువ భాగానున్నాం గనుక మన దేశానికే ఆప్షన్లు ఎక్కువ. మన దయాదాక్షిణ్యాల మీదే పాకిస్తాన్ ఆధారపడాలి. ప్రస్తుతానికి ఒప్పందం అమలును మాత్రమే నిలిపివేసింది భారత ప్రభుత్వం. భవిష్యత్తులో ఈ పరిణామం సింధు నదీ జలాల డీల్ ను పూర్తిగా రద్దయ్యేదాకా దారితీసినా తీయొచ్చు. ప్రస్తుతానికి 10% వరకు మాత్రమే నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలం. త్వరలో సింధు నదిపై ఆనకట్టలు కట్టి నీళ్లు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉంది. తర్వాత ప్రపంచ బ్యాంక్ దగ్గర, ఐక్యరాజ్య సమితి దగ్గర ఏడ్చి మొత్తుకున్న ఫలితం లేకపోవచ్చు. అందుకే పాకిస్తాన్ కు నరాలు కట్టయిపోతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పటికీ మనకు ఆగర్భ శత్రువే. ఇందులో అయితే అసలు డౌటే అక్కర్లేదు. చివరాఖరికి క్రికెట్ ఆటలో కూడా పాక్ దేశాన్ని తొక్కిపెట్టాం కదా. పాక్ గడ్డ మీద ఆడేది లేదని చెప్పి T20 ప్రపంచ కప్ వేదికనే మార్చి పడేశాం. ఇక మీదట బిజినెస్ విషయంలో కూడా ఉక్కుపాదం మోపితే పాకిస్తాన్ చచ్చూరుకోదా? బిచ్చమెత్తుకోవడానికి బొచ్చె కూడా దొరకకుండా చేసే సత్తా మనకు మాత్రమే ఉందా? వ్యాపార పరంగా పాకిస్తాన్ మనకు అత్యంత అనుకూల దేశం. ఇది ఒకప్పుడు 6 ఏళ్ల కిందట ఆ హోదాను రద్దు చేసి ఆ దేశాన్ని పక్కన పెట్టేశాం. పాకిస్తాన్ ఎగుమతులపై 200% సుంకాన్ని విధించాలని డిసైడ్ అయ్యాం. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దై జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా అటకెక్కిన కారణంగా పాకిస్తాన్ కి మనకు చెడింది. 2 దేశాల మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ఆగిపోయింది. 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపార సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే $26.8 మిలియన్ విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది పాకిస్తాన్. ఇది గత ఏడాది కంటే 28% ఎక్కువ. ఇండియా నుంచి
పాకిస్తాన్ కు జరిగే ఎగుమతుల్లో ఆర్గానిక్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్ ఉత్పత్తులు, చక్కెర, కొన్ని రకాల స్వీట్లు, పశువుల మేత, యంత్రాలు, బాయిలర్లు, కాఫీ, టీ, మసాలాలు ఇవి కీలకం. పాకిస్తాన్ నుంచి ఇండియాకొచ్చే దిగుమతులు సిమెంట్, నిర్మాణ సామాగ్రి, వడ్లు, మామిడి, ఉల్లిపాయ, టమోటా, డ్రై ఫ్రూట్స్ లాంటి వ్యవసాయ ఉత్పత్తులతో పాటు అక్కడ దొరికే ఉప్పు, సల్ఫర్ కూడా ఇటువైపు వస్తుంటాయి. వాఘా, అట్టారీ సరిహద్దు రెండు దేశాల మధ్య వాణిజ్యానికి ప్రధాన మార్గం. ఇప్పుడు అవి పూర్తిగా మూసుకుపోయాయి. సముద్రం మీదుగా జరిగే ఎయిర్ కార్గో సేవల్ని అటుంచితే భూమార్గంలో అటు ఇటు ఇకపై రవాణా ఆగిపోవడం ఖాయం. పాకిస్తాన్లో మన దిగుమతుల కంటే మన దేశంలోకి పాకిస్తాన్ నుంచి వచ్చే ఎగుమతులే ఎక్కువ. ఆర్థికంగా ఓ మోస్తరు బలంగా ఉన్న మనం ఈ నష్టాన్ని ఎలాగోలా తట్టుకొని నిలదొక్కుకోగలం. కానీ పైసలు లేక చితికిపోయిన పాకిస్తాన్కి ఇండియాతో వ్యాపారం ఆగిపోతే ఇక అంతే సంగతులు. ఒకవేళ యుద్ధం అనివార్యమే అయితే ఎవరి సత్తా ఎంత? మనతో పోలిస్తే పాకిస్తాన్ ఏ స్థాయిలో ఉంది? సింధు జలాల ఒప్పందంపై అడ్డం తిరగడం అంటే మాపై యుద్ధాన్ని ప్రకటించడమే. మీ యుద్ధానికి మేము సిద్ధమని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్. కానీ ఇండియాతో యుద్ధమంటూ చేయాల్సి వస్తే పాకిస్తాన్ తీవ్ర గాయాల పాలు కావడం తథ్యం కదా. పాక్ సైన్యానికే కాదు, వాళ్ల ఆర్థిక వ్యవస్థ కూడా చితికిపోవాల్సిందే. ఇది మనమంటున్న మాట కాదు. 1993లో లీక్ అయిన CIA డాక్యుమెంట్లో రాసిపెట్టిన నగ్న సత్యమిది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చర్యకు భారత్ ప్రతిచర్య ఎలా ఉండబోతోంది అని ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. భారత సైన్యం 14.44 లక్షల మంది, పాకిస్తాన్ సైన్యం 6.54 లక్షల మంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 2229 విమానాలుంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో 1399 విమానాలే ఉన్నాయి. భారత నేవీలో 150 యుద్ధ నౌకలుంటే పాకిస్తాన్ నావికా దళంలో ఉన్నవి 114 నౌకలు. చివరాఖరికి మన రక్షణ బడ్జెట్ లో కూడా పావలా భాగం తూగదు పాకిస్తాన్. సో యుద్ధం అంటూ వస్తే ఎవరిది పై చేయి అవుతుందో, ఎవరికి చిత్తడవుద్దో తెలుసుగా. చైనా భారతదేశంతో యుద్ధం చేసిందో 62. చైనా అప్పటి నుంచి పాకిస్తాన్తో కలిసి వాళ్ళకి డబ్బు ఇచ్చి రెచ్చగొట్టి ఇంకో లెవెల్కి తీసుకొచ్చింది పాకిస్తాన్ విరోధం భారతదేశంతో. అది ఎలాంటి విరోధం అంటే యుద్ధం డైరెక్ట్లో చేయకపోయినా ఉగ్రవాదులు పంపించి ఈ ఒప్పందాలు అది పెద్ద ఇంపాక్ట్ కాదు. ఎందుకంటే ఎంత ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని, ఉపయోగం లేని కొన్ని విషయాలు. ఇండస్ నదిని కొంచెం సీరియస్ ఇష్యూ, ఒక సంవత్సరం తర్వాత ఇంపాక్ట్ కనపడుతుంది. ఎందుకైనా మంచిదని త్రివిధ దళాలతో పాటు నౌకా దళాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది ఇండియా. ముఖ్యంగా సీ స్కిమ్మింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది INS సూరత్. సముద్ర మార్గంలో రాడార్లు తప్పించుకోవడం, నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని టార్గెట్ చేయడం ఇకపై చాలా ఈజీ. ఇండియాను చూసి జడుచుకున్నట్టుంది పాకిస్తాన్. నేవీని అప్రమత్తం చేసుకుంది. కరాచీ, గ్వాదర్ పోర్టుల్లో నిఘా పెంచుకుంది. ఎయిర్ టు ఎయిర్ లైవ్ ఫైరింగ్ కసరత్తు మొదలుపెట్టి సబ్మరైన్లు కూడా సిద్ధం చేసుకుంటోంది. రెండు దేశాల మధ్య పెరిగిన టెన్షన్లతో అరేబియా సముద్రం కాస్త ఎరుపెక్కింది. చైనా, ఇండియా, పాకిస్తాన్ 3 దేశాల మీదుగా ప్రవహిస్తోంది సింధు నది. భారీ డ్యాం కట్టిన డ్రాగన్ కంట్రీ ఏ క్షణంలో అయినా గేట్లు పూర్తిగా ఎత్తేస్తే మన భూభాగానికి ముంపు ప్రమాదం. మనం కూడా సింధు నదిపై భారీ ఆనకట్ట కట్టి మనకు దిగువనున్న పాకిస్తాన్ను కుప్పెట్లో ఉంచుకోవచ్చు. అది మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. పాకిస్తాన్తో మన వాణిజ్యం ఎలాగా తక్కువగానే ఉంది. అంతేకాదు కల్చరల్ రంగంలో కూడా సినిమా స్టార్లని, క్రికెటర్స్ని, వీళ్ళని మన దేశాన్ని పిలవటం ఇంకా తగ్గిపోతుంది. ఇప్పటికే లేదు, ఇంతకుముందు జరగదు కూడా. పోను మిగతా దేశాలపై మన భారతదేశం ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. ఇలా మల్టీ డైమెన్షనల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళి పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఏకాకి చేసి ఆర్థికంగా దెబ్బతీసే ప్రక్రియలు ఎన్నో తీసుకునే అవకాశం ఉంది. కుటిల పాకిస్తాన్ని దారికి తెచ్చుకోవాలంటే సామధాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించాలి తప్పదు. గతంలో పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ దిగ్విజయంగా నిర్వహించిన అనుభవం ఉంది మనకు. కార్గిల్లో తిష్ట వేసిన పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టిన ఘనత కూడా మన ఖాతాలో ఉంది. అయినా సరే సంయమనంతో ఆలోచించి రెండు వైపులా ప్రాణ నష్టానికి తావు లేకుండా సాధు స్వభావంతో వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే మన దేశంలో ఉన్న పాకిస్తాన్ దౌత్య సిబ్బందికి సమన్లు జారీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాం. ఇలా దౌత్యం, వాణిజ్యం, నదీ జలాలు, క్రికెట్, సినిమా, దాయాది దేశంతో ఉన్న సంబంధాలన్నీ ఒక్కొక్కటిగా టైట్ అయిపోతున్నాయి. కానీ వాట్ నెక్స్ట్? పాకిస్తాన్ అప్పటికీ దారికి రాకపోతే కయ్యానికే సై అంటే ఏంటి కింగ్ కర్తవ్యం? దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా, రష్యాలు భారత్కు పూర్తిగా మద్దతు ప్రకటించడమే కాకుండా భారత్ తీసుకుపోయే నిర్ణయాలను
మద్దతు తెలుపుతూ పాకిస్తాన్కి పూర్తిగా వారు ఇస్తున్నటువంటి గ్రాంట్లు కావచ్చు, లోన్లను కూడా ఆపివేసినట్లయితే పాకిస్తాన్ టెర్రరిజం నుంచి భారతే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకుంటాయి. మన కశ్మీర్ను కాపాడుకోవడమే కాదు, పాక్ ఆక్రమిత కశ్మీర్ని కూడా చేజిక్కించుకుందామని పీఓకేలో ఒక్క టెర్రరిస్ట్ కూడా లేకుండా భారీ స్థాయిలో యాక్షన్ కు దిగాలని, ఇజ్రాయెల్ తరహా ప్రత్యక్ష చర్యకు దిగాలని ప్రజానీకం నుంచి ఎమోషనల్ డిమాండ్లు వస్తున్నాయి. నిజానికి భారత్ సర్కార్ కి ఇది హై టైం. 11 ఏళ్ల మోదీ హయాంలో ఇటువంటి సీరియస్ డిప్లొమాటిక్ సిచ్యువేషన్లు ఎప్పుడూ లేవు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ పై ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ముందుకు వెళితే ఎక్కడి వరకు వెళ్ళి ఆగాలి అనేది కీలకం. ఎందుకంటే ఇప్పుడు మన లక్ష్యం చంపడం కాదు, చావును దగ్గర నుంచి చూపించడం. చచ్చిన పాము పాకిస్తాన్ ఇంకా చంపాలా? అందుకే తూటాలతో పని లేకుండా మాటలతో దారికొస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ 9.